గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఐఎం తప్పుపట్టాలని ఖండించారు. అయితే వక్ఫ్పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో ఎంఐఎం నిరసభ నిర్వహించనుంది. అయితే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభలో నిజాలు మాట్లాడాలని రాజాసింగ్ సవాల్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని రాజాసింగ్ అన్నారు. ప్రజలను మోసం చేయకుండా, వారిలో విషం చిమ్మకుండా మాట్లాడాలని అసదుద్దీన్ ఓవైసీ సవాల్ చేశారు. బోర్డు పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు. ఆ బిల్ కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు సాయంత్రం దారుసలాం లో వక్ఫ్ బోర్డ్ బిల్ అగ్నిస్ట్ గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా గాని, నువ్వు గాని, నీ తమ్ముడు గాని, నీ ఎమ్మెల్యేస్ గాని, నీ కార్పొరేటర్ గాని వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి, అది ఎప్పుడు చెప్పరు. దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ని తక్కువ డబ్బుల్లో రెంట్ కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో గాని మొత్తం తెలంగాణలో గాని ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపిస్తున్నారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్ కి ఇవ్వకూడదు, అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంట్, మోదీ గారు గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు.